మాజీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈయన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు, అందరికీ తెలుసు. ఈయన ఎలాంటి వ్యక్తి, అగ్రెసివ్గా ఉండే రాజకీయ నాయకుల్లో ప్రప్రథముడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని వ్యక్తిగతంగా దూషించారు ఈయన. దాని తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈయన ఘోరంగా ఓడిపోయారు, అంతా కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి లేటెస్ట్ అప్డేట్ చూసినట్టయితే, కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రెచ్చిపోయారు. అక్రమంగా స్థలం కబ్జా చేయడమే కాకుండా అక్రమ భవనం కడుతున్న ద్వారంపూడి బినామీ అనుచరుడికి కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసులకు స్పందించకపోవడంతో అక్రమ భవనాన్ని కూల్చడానికి వచ్చిన కార్పొరేషన్ అధికారుల్ని ద్వారంపూడి అడ్డుకునే ప్రయత్నం చేశారు. విధులకు అడ్డు వచ్చిన ద్వారంపూడిని పోలీసులు పక్కకి నెట్టేశారు. రూల్స్ ప్రకారము అక్రమ కట్టడాన్ని కూల్చేశారు. సో ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ద్వారంపూడిపై ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎపిసోడ్ గురించి మనం మరింత అనలైజ్ చేసినట్టయితే, సోషల్ మీడియాలో ఆయనకి సపోర్ట్గా ఒక్క పాజిటివ్ ట్వీట్ కూడా లేదు. వైసీపీ సోషల్ మీడియా కూడా ఈ ఇష్యూని చాలా లైట్ తీసుకుంది. ఇది అక్రమంగా కట్టిస్తున్న నిర్మాణం కదా, మనం అనవసరంగా సపోర్ట్ చేస్తే ఇరుకున పడతామనే ఒక ఒపీనియన్లో వైసీపీ సోషల్ మీడియాలో కూడా ఉంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తెలుసుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే, అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదు. ఒకవేళ మాట్లాడితే కనుక ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్నారో అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇప్పుడు చూశారు కదా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి జన సైనికులు టార్గెట్ చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అండ్ దట్టు వైసీపీ వాళ్ళ నుంచి కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఎలాంటి సపోర్ట్ లేదు. అండ్ పోలీస్ ఆఫీసర్స్ కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని చాలా లైట్ తీసుకుంటున్నారు. సో ఈ ఓవరాల్ ఇష్యూలో అధికారం శాశ్వతం కాదు, ప్రతిరోజు ఒకేలా ఉండదు అనే విషయాన్ని మటుకు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, అలా మసలుకోవాలి.